అమ్మా వినట్లేదు, మనసు పెట్టట్లేదు. జీవాహారమును నేనే. వారు మన్నాను తిని చనిపోయారు. ఇదిగో ఈ ఆహారాన్ని తినేవారు, ఈ జీవాహారము తినేవారు చనిపోరు అని చెబుతున్నారు. అందుకని యేసుక్రీస్తు వారు మనకు ఆహారమై ఉన్నారు. ప్రతి సంస్కారానికి మనము ప్రభు భోజనాన్ని పంచుకుంటున్నాం. అది ఒక రొట్టెగా భావిస్తున్నాము, ద్రాక్షరసముగా భావిస్తున్నారేమో. అంతవరకు అది రొట్టె గాని దైవజనులు అన్నారు, దేవుని సేవకుని చేతిలో ప్రతిష్ఠించిన తర్వాత ఆ రొట్టెను ఆయన మాంసముగా, ఆయన శరీరముగా మార్చగలరు. ఎందుకంటే నీళ్లను ద్రాక్షరసముగా మార్చిన దేవుడు ఏదైనా మార్చగలరు. విశ్వాసంతో భుజించారు. ప్రభు శరీరమని వివేచింపగా తిని త్రాగువారు తనకు శిక్షా విధి కలుగుటకై తిని త్రాగుచున్నారు. జీవాహారము నేనే. యేసుక్రీస్తు వారే మనకు ఆహారము. దేవుని వాక్యమే మనకు ఆహారము. ప్రతి వారము మనం వింటున్న దేవుని మాటలే మనకు ఆహారము. నీ వాక్యము నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని అంటాడు కీర్తనకారుడు. దేవుని వాక్యమే మనకు ఆహారము. దైవజనులు కీర్తనలో పాడుచు అన్నారు, వాక్యాహారము తినని ఎడల పరమాత్మకు లభించుటట్లు. వాక్య గ్రంథములోని దేవుని పలుకు వినక బ్రతుకుటెట్లు. వాక్యాహారము తినకపోతే ఆత్మకు బలం ఎలా వస్తుంది? దేవుని పలుకు వినకపోతే నీ జీవితం ఎలా ముందుకు సాగుతుంది? కాబట్టి దేవుని వాక్యమే మనకు ఆహారం. వారు మన్నాను ఆహారముగా భుజించాలి. మనము ఆయన వాక్యాన్ని భుజిస్తూ ఉన్నాం, ఆయన శరీర రక్తాలు భుజిస్తూ ఉన్నాం. నేను రేపు ప్రవచి పరలోకానికి వెళితే పరలోకములో మనం భుజించే ఫలములు ఉన్నాయి. ప్రకటన గ్రంథములో 2వ అధ్యాయములో 7వ వచనములో వ్రాయబడిన మాట, జయించిన వారికి జీవవృక్ష ఫలములు భుజింప. అమ్మా చదువు. జయించు వారికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనిత్తును. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించు వారికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును అని 17వ వచనములో అంటున్నారు. జీవవృక్ష ఫలాలు తింటారు. ఆనాడు ఇశ్రాయేలీయులు తిన్న మన్నా పరలోకానికి వెళ్ళిన తర్వాత మరలా మనం తింటాం. ఉంది కదా మాట. 2వ అధ్యాయం 17వ వచనం, ప్రకటన గ్రంథం 2:17. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించు వానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును. మన్న పితరులు తిన్నారు, మన్నాను వారు భుజించారు. ఇప్పుడు ఆయన అంటున్నారు, భూలోకములో మీరు జయించినట్లయితే జయించిన మీకు జీవవృక్ష ఫలాలు భుజింపనిస్తాను, జయించిన మీకు మరుగై ఉన్న మన్నాను భుజింపనిస్తాను. ఏది ఏమైనా ప్రభువే మనకు ఆహారం. వారు ఏ రీతిగా ఆహారాన్ని భుజించారో మనకు కూడా ఆయన జీవాహారములు సిద్ధపరిచి, వారు తిన్న ఆహారము వారు జీవించలేకపోయారు, కానీ మనము తినే ఆహారము మనకు నిత్య జీవాన్ని ఇచ్చే ఆహారము, నిరంతర జీవం ఇచ్చే ఆహారము. అందుకే యోహాను సువార్తలో యేసుక్రీస్తు వారు తెలియజేస్తూ అన్నారు, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వారిని లేపుతాను. ఎవరైతే నా శరీరాన్ని తింటారో నా రక్తమును త్రాగుతారో వారు మరలా బ్రతుకుతారు, చనిపోయినా బ్రతుకుతారు. మరణం వారికి వచ్చిన జీవముగా మార్చబడు. మరణం వారికి వచ్చిన వారు ప్రభు యొక్క రాకడలో లేపబడతారు. కనుక యేసుక్రీస్తు వారు మనకు జీవాహారమై ఉన్నారు.
మూడవ మాట ఏమిటంటే జీవ జలములను మనము త్రాగుతాము. వారు కూడా దేవుడిచ్చే నీళ్లు త్రాగారు. బండ నుండి నీళ్లను దేవుడి ఒక వారు త్రాగారు. అందుకే నిర్గమకాండంలో 17వ అధ్యాయం 6వ వచనం, నిర్గమకాండం 17వ అధ్యాయం 6వ వచనం, హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవీయగా. గమనించాం, హోరేబులో ఆ కొండ మీద బండను కొడితే మీకు త్రాగడానికి నీళ్లు వస్తాయి. అలాగనే నీళ్లు వచ్చాయి. వారు నీళ్లు త్రాగారు. ఈ రోజున మనము త్రాగే నీళ్లు మనకు దేవుడు వర్షము ద్వారా నీళ్లు ఇచ్చుచున్నారు. బోర్లు వేస్తూ నీళ్లు త్రాగుతున్నాం. కానీ అన్ని లక్షల మందికి నీళ్లు కావాలని బండను కొట్టగానే కీర్తనల గ్రంథంలో రాయబడింది 78వ సంకీర్తన, సముద్రం అంత విస్తారంగా వచ్చాయట నీళ్లు. ఎంత విస్తారము! సముద్రం పొంగిపోయినట్లు నీళ్లు వచ్చి కనుక వారు మన్నాను భుజించారు. వారు నీళ్లు త్రాగారు. మనము కూడా మనకు దేవుడిచ్చే నీళ్లు ఏమిటంటే జీవ జలములు మనకిస్తానంటున్నాడు. ఆయన గురించి వ్రాయబడిన మాట, ఆయన జీవ జలము కలిగిన వాడు. యెషయా గ్రంథంలో 55వ అధ్యాయం 1వ వచనములో అంటున్నాడు, ఏమని? దప్పికొనిన వారులారా నీళ్ళ ఎద్దకు రండి, రూకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి రండి. రూకలు లేకపోయినను ఏమీ ఇయ్యకనే ద్రాక్షరసమును పానం చేయుడి. దప్పికొనిన వారులారా నీళ్ళ ఎద్దకు రండి. అదే యెషయా గ్రంథం 49 10వ వచనములో ఏమంటున్నారు? అక్కడ కూడా చూద్దాం. కాబట్టి వారికి ఆకలి అయినను దప్పి అయినను కలగదు, ఎండమావులైనను ఎండ అయినను వారికి తగులదు. దేవునికి మహిమ కలుగును గాక. జీవ జలములా ఊటైనా నీ యోరనను నాటితివా. జీవ జలములా ఊటైనా నీ యోరనను నాటితివా. మహోన్నతుడా నీ కృపలో నేను నా జీవిత ధన్యతయున్నది. ఇక్కడ వారెత్తు కనికరించువాడు వారిని తోడుకొని పోవచ్చు, నీటి బుగ్గల యొక్క వారిని నడిపించు. కాబట్టి వారికి ఆకలి అయినను దప్పికైనను కలుగదు, ఎండమావులైనను ఎండ అయినను వారికి తగులదు అని అంటున్నాడు. వారిని తోడుకొని వెళ్తాడట. ఎక్కడికి తోడుకొని వెళ్తాడంటే నీటి బుగ్గల ఎద్దకు. శబ్దం చేయడం కళ్ళని పక్కన పెట్టండి. నీటి బుగ్గల ఎద్దకు తోడుకొని వెళ్తాడు. మనకు వచ్చినములో కూడా ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 13వ వచనాన్ని, ఇర్మియా 17:13. ఇశ్రాయేలీయులకు ఆశ్రయమా యెహోవాను విసర్జించి వారందరూ సిగ్గునందుదురు. యెహోవాను విసర్జించి వారందరూ సిగ్గునందుదురు. నా ఎడల ద్రోహము చేయువారు యెహోవా అను
జీవ జలముల ఊటను విసర్జించుచున్నారు కనుక వారు ఇక మీదట ఇసుక మీద పేరు రాయబడిన వారుగా ఉందురు. ఏమంటున్నారు ఇక్కడంటే జీవ జలముల ఊట అయిన నన్ను విసర్జిస్తూ ఉన్నాను అంటే నన్ను విడిచిపెట్టేస్తున్నాను. నేను జీవ జలముల ఊటను, దేవుడు అంటున్నారు నేను జీవ జలముల ఊటను, నన్ను విసర్జించిన వారి యొక్క బ్రతుకు ఏమవుతుందంటే ఇసుక మీద పేరు రాసిన. ఇసుక మీద పేరు రాసి ఒక సంవత్సరానికి వెళ్తే ఉంటుందా? సంవత్సరానికి వెళ్తే ఒక వర్షం వస్తే ఉంటుందా? చెప్పాలి, మాట్లాడలే ఉంటాయా? జీవితాలు అంతే. దేవుని విసర్జించిన జీవితాలు, దేవుని విడిచిపెట్టిన జీవితం అంతే, వారి బ్రతుకంతే. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే జీవ జలముల ఊటైనా నన్ను విసర్జించి ఉన్నారు వారు. అంటే దేవుడు ఎవరు అంటే జీవ జలముల ఊట. మరొక వచనంలో కూడా సమరయ స్త్రీ యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చి, యేసుక్రీస్తు వారి ఆమె దగ్గరికి వెళ్ళి, బావి దగ్గరికి వెళ్ళి, అమ్మా నాకు నీళ్లు దాహం వేస్తున్నాయి, నీళ్ళు అన్నా. ఆమె ఏమంటుంది? మీరేమో యూదులు, మేమేమో సమరయులము, మా నీళ్లు త్రాగవచ్చు. అర్థమయ్యే రీతిగా ఓ పాట రూపంలో, ఏమమ్మో సమరయ శ్రీ నాకు నీళ్లు పోయమ్మా, ఏమమ్మో సమరయ శ్రీ నాకు నీళ్లు పోయమ్మా అని యేసు ప్రభు కూర్చున్నారా? అమ్మ మనసు పెట్టట్లేదు, వినట్లేదు. రెండవదిగా ఆగట్టుంది, అన్నన్నా ఏసన్నా, అన్నన్నా ఏసన్నా మేము సమరయులమన్నా, మీరు యూదులన్నా మా నీళ్లు త్రాగొచ్చా, ఏమన్నా ఏసన్నా అంటున్నానే. మేము తక్కువ జాతి వారు, మేము ఇచ్చే నీళ్లు మీరు త్రాగుతారా? మీరు యూదులు, నిష్ట కలిగిన వారు, మీరు గొప్పవారు, మా నీళ్లు త్రాగుతారా? ఆ దినాల్లో యూదులైన వారు సమరయులను, శుంకరులను తక్కువగా చూచేవారు, నీచముగా చూచేవారు. అందుకు యేసు వారు ఆమెతో ఏమంటున్నారంటే, నీ పెరిగి ఆమెతో అంటున్నారు, ఈ నీళ్లు త్రాగువాడు మరలా తప్పికొంటాడు, నేనిచ్చే నీళ్లు త్రాగేవాడు ఎప్పటికీ తప్పికొండు. వాళ్ళు ఊరి నీటి పొంగగా దాహము లేని వాడుగా ఉంటాడు. లోకంలో రకరకాల దాహము కలిగిన వాడుగా ఉన్నాడు మానవుడు. కొంతమందికి ఏమో ధనదాహముతో ఉన్నారు. నిజముగా క్రీస్తును కలిగిన వారికి ధనదాహం ఉండదు. ఏ దాహం ఉండదు? డబ్బు దాహం ఉండదు. కొందరు ఏ దాహంతో ఉన్నారు? డబ్బు దాహంతో, డబ్బు సంపాదించు, మోసం చేస్తూ, అన్యాయం చేస్తూ, ఏదో ఒకటి చేస్తూ, మరొకరు పాపము చేయాలనే దాహము. నిజముగా క్రీస్తును కలిగిన వారు, క్రీస్తు అనే జీవ జలమును కలిగిన వారు ఏ దాహం వారిలో ఉండదండి? పాపము చేయాలనే దాహం వారికి ఉండదు. మన దాహం తీరుతుంది. దాహం అనగానే ఏదో నీళ్లు త్రాగేయడం కాదు. లోక సంబంధమైన ఏ దాహాలు మనకు ఉండక మనము తృప్తిగా దాహం వేసినప్పుడు నీళ్లు త్రాగితే ఎలా ఉంటుంది? చెప్పండి అమ్మా. బాగా దాహం వేస్తుంది, ప్రయాణం చేసి వచ్చాము, ఎండలో వెళ్ళొచ్చాము, దాహం వేస్తుంది, గొంతు ఆరిపోతుంది, పెదవులన్నీ ఎండుకుపోతున్నాయి. అప్పుడు నీళ్లు దొరికాయి, తృప్తిగా తాగాము. ఏమనిపిస్తున్నప్పుడు? క్రీస్తును కలిగిన వారి బ్రతుకంతే. లోకములో మానవుడు తృప్తి లేని వారుగా ఉన్నారు. పాపముతో ఉన్న వ్యక్తికి తృప్తి ఉండదు. దేవునికి దూరముగా ఉన్న వ్యక్తికి
తృప్తి ఉండదు. ఆయన జీవజలమై ఉన్నాడు కనుక ఆయన ఎదురుకు వచ్చిన వారికి తృప్తిని ఆయన కలిగిస్తాడు. ఆ సమరయ స్త్రీతో అంటున్నాడు, ఈ నీళ్లు త్రాగిన వారికి మరణ దాహము. అప్పుడు అన్నయ్యా ఆ నీళ్ళు ఇంత దూరం బావికి రాకుండా నీళ్ళు ఇస్తావా అనగానే నీ పెనిమిటిని తీసుకొని రమ్మా అన్నాడు. నాకు పెనిమిటి లేడనగానే నీకు 5 పెంచుకున్నాడు అని ఆమె జీవితం అంతా చెప్పగా ఆమె ఆ సుకారు గ్రామములకు వెళ్ళి ప్రకటన చేస్తుంది. ఏమనంటే జీవజలముతానన్నాడే, జీవమునే నన్నాడే, ఆ జలములు కావాలంటే పాపము కొండలు విడవాలంట, మనము విడవాలంట. జీవజలము తానన్నాడే, జీవమునే నన్నాడే, ఆ జలములు కావాలంటే విడవాలంట, మనము విడవాలంట. రెండోసారి పాడినప్పుడు పాడండి. ఆ జలం ఆ కుండను అచటే వదలి ఆయన సాక్షిగా నేనొచ్చానే, ఆ కుండను అచటే వదలి ఆయన సాక్షిగా నేనొచ్చానే, ఆయన సాక్షిగా నేనొచ్చానే. అతడే మెస్సయ్యా, ఆయనే యేసయ్యా, ప్రకటింతునయ్యా ప్రతి చోట నీ ప్రేమ వార్త. యేసయ్యా ప్రతి చోట నీదు సువార్త. ఆమె త్రాగింది ఆ నీళ్లు. ప్రభువును కనిలించారు. ఆమెలో అంతవరకు పాపమనే దాహముతో ఉన్నది. ఒక్క పురుషునితో తృప్తి లేనిదిగా ఉండి 5 మంది భర్తలను మారుస్తూ విచ్చలవిడిగా బ్రతికిన ఆమె జీవితం ఒక్కసారిగా మారిపోయింది. ఆ పాపమనే కొండను విడిచిపెట్టి ఎవరి కొరకు బ్రతుకుతుంది? క్రీస్తు కొరకు తృప్తి కలిగిన బ్రతుకు. కనుక దేవుని విశ్వాసులారా, వారు నీళ్లను బండలో నుండి వచ్చిన నీళ్లను వారు త్రాగారు. ప్రభు మనకు జీవ జలములను ఇస్తాడు. పరలోకములో జీవ జలాలు ఉన్నాయి. జీవవృక్ష ఫలాలను గూర్చి మనం చదువుకున్నాం. జీవ జలములను త్రాగనిస్తాడు అంటున్నాడు. జయించిన వారికి జీవ నదిలో నుండి పారుచున్న జీవ నదిని, జీవ జలములను త్రాగనిస్తానని ఆయన అంటున్నాడు. కాబట్టి జీవ జలములు మనము త్రాగుతాం. ఇక 4వదిగా చూసినట్లయితే వారు చేసిన పొరపాటు ఏమిటంటే, ఇంతవరకు బాగానే ఉంది, సముద్రంలో బాప్తిస్మం పొందింది బాగానే ఉన్నది, మన్నాను భుజించింది బాగానే ఉన్నది. వారు ఆ బండలో నుండి వచ్చిన నీళ్లు త్రాగడం ఇదంతా బాగానే ఉంది. కానీ వారు ఏమయ్యారంటే, కొందరు దేవుని ప్రేమకు దూరం అయిపోయారు. దేవునికి దూరం అయిపోయారు. ఏ రీతిగా వారు దూరం అయిపోయారు? కొన్ని వచనాలు బైబిల్లో చూసినప్పుడు సంఖ్యాకాండము 26వ అధ్యాయం, సంఖ్యాకాండము 26వ అధ్యాయంలో మనం చూసినప్పుడు వారు ఏ రీతిగా దేవునికి దూరం అయిపోయారు. దేవునికి మహిమ కలుగును గాక. చేతులెత్తారు. దేవునికి స్తుతి కలుగును గాక. 26వ అధ్యాయం 65వ వచనం. ఎలాగనగా వారు నిశ్చయముగా అరణ్యములో చనిపోవుదురని యెహోవా వారిని గూర్చి సెలవిచ్చెను. యెఫున్నె కుమారుడైన కాలేబును, నూను కుమారుడైన యెహోషువయు తప్ప వారిలో ఒక్కడైనను మిగిలి అందరూ అరణ్యములోనే ఏమైపోయారు? చనిపోయారు. అందరూ చచ్చిపోయారు. ఇద్దరే మిగిలారు అని లక్షల మంది.
11వ అధ్యాయంలో కూడా సంఖ్యాకాండము జనులు ఆయాసమును గురించి సరుగుచుండగా అది యెహోవాకు వినబడిను. యెహోవా దానిని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనిను. యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాలెంలో ఒక కొనను దహించి కోపం పుట్టిస్తున్నాడు. ఎన్ని కార్యాలు దేవుడు చేసినా దేవునికి విరుద్ధముగా వారు ప్రవర్తిస్తూ ఉన్నారు. దేవునికి దూరముగా వారు జీవించడానికి ఇష్టపడుతున్నారు. దేవుని విసర్జించుచున్నారు. దేవునికి తిరుగుబాటు చేస్తున్నారు. కొరింథీ పత్రికలో కూడా మాటను మనము చూస్తాం. వారు ఏమి చేస్తున్నారు? దేవుని ప్రేమకు వారు దూరమైపోతున్నారు. దేవునికి దూరమైపోతున్నారు. ప్రేమ చేత వారిని విడిపించిన దేవుడు, ప్రేమ చేత వారిని పోషించిన దేవుడు, ప్రేమ చేత వారిని అనేక రీతులుగా నడిపించిన దేవుని 5వ వచనంలో అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయింది కనుక అరణ్యములో సంహరింపబడిరి. ఎవరికి ఇష్టలుగా లేరు? మాట్లాడాలి. ఎవరికి ఇష్టలుగా లేరు? దేవుని యొక్క కూర్చో, కూర్చో. ఎవరికి ఇష్టలుగా లేరు? ఇక్కడ కూర్చో. దేవునికి ఇష్టలుగా లేరు. వారికి ఇష్టం వచ్చినట్లుగా వారు ఉంటున్నారు. వారికి ఇష్టం వచ్చినట్లుగా వారు బ్రతుకుతున్నారు. నీకు ఇష్టం వచ్చినట్లుగా నీవు బ్రతుకుతే దేవునికి దూరం అయిపోతున్నాడు. వీరు కూడా ఎలా ఉన్నారంటే దేవునికి ఇష్టలుగా లేరు. లేనందున ఏమైనా సాధించారా అంటే ఏమయ్యారట? అరణ్యములో సంహారం చేయబడ్డారు. అరణ్యములో చచ్చిపోయారు. అరణ్యములో ఆకులు రాలినట్లుగా రాలిపోయారు. దేవునికి దూరమైపోయారు. ఎబ్రీ పత్రికలో కూడా అదే మాట చూస్తూ ఉన్నాం. ఎబ్రీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. ఎవరి మీద 40 ఏళ్ళు ఆయన కోపగించెను? పాపము చేసిన వారి మీదనే కదా. వారి శవములు అరణ్యములో రాలిపోయెను. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణము చేసెను? అవిధేయులైన వారిని గూర్చి కదా. అరణ్యములో రాలిపోయారు. అవిధేయత వలన, తిరుగుబాటు వలన, దేవునికి దూరం అవడాన్ని బట్టి వారు ఎలాగైపోయారు? ముందుగానే చదువుకున్నాం. వారి వలె మీరు ఉండకూడదు అని మనకు బుద్ధి కలుగుటకై ఈ మాటలు యుగాంతమందు రాయించింది. యుగముల అంతమందు ఈ కలవరి దినములలో దేవుడు మన కోసం రాయించాడు. ఇక 5వదిగా చూసినట్లయితే వారు ఏం చేశారంటే ఆశపడ్డారు. వారి ఆశ దురాశ. తెలుగులో ఒక మాట చెప్తారు, దురాశ దుఃఖమునకు చేటు అంటారు. ఎక్కువ దురాశ ఉంటే జీవితం దుఃఖమే. మనిషికి ఆశ ఉండకూడదు. లోక సంబంధమైన ఆశ, లోక సంబంధమైన ఆశలు మనకు. దేవుని యొక్క వాక్యములో కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం 6వ వచనములో వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డ వాటిని ఆశింపక ఉండెదము. వారు ఏం ఆశించారట? చెడ్డ వాటిని ఆశపడాలి. ఇక్కడ ఏం ఆశపడ్డారు వారు? మంచి వాటిని ఆశపడ్డారా? చెడ్డ వాటిని ఆశపడ్డారు. మనం ఆశపడితే కూడా ఏం ఆశపడాలి? మంచి ఆశ, మంచి కోరిక. ఆశ అన్నా కోరికన్నా ఒకే బాగుంటుంది. మంచి కోరికలు కలిగి, దైవ సంబంధమైన కోరికలు కలిగి, ఆత్మ సంబంధమైన కోరికలు కలిగి, దేవునికి ఇష్టమైన కోరికలు. ఒక పాట నేను ఎప్పుడు పాడుతూ
వాక్యం అయితే ఒకే వాక్యం చెప్పేవారు. పాట కూడా ఈ పాట ఎక్కువ పాడేవారు. ఆశలన్నీ నీ మీదనే తీర్చవా ప్రభో, నా ఆశలన్నీ నీ మీదనే తీర్చవా ప్రభో, నిరీక్షణ కలిగి ఎదురు చూచుచుంటిని, నిరీక్షణ కలిగి ఎదురు చూచుచుంటిని, ఆశలన్నీ నీ మీదనే తీర్చవా ప్రభో. దైవ సంబంధమైన కోరికలు కొంతమంది బిడ్డలైన వారు సేవకులతో మాట్లాడు, అయ్యా నేను దేవుని కోసం ఇది చేయాలి, ఎలా చేయాలనుకున్నా, ఇది చేయాలనుకున్నా, దేవునికి నేను ఫలాలు ఇవ్వాలనుకున్నాను, ప్రార్థన చేయండి, నాకు ఈ కార్యం జరిగితే నేను దేవునికి ఉపయోగపడాలనుకున్నాను అంటే వారిలో ఆశ ఏమిటి? నేను ఏదో ఒకటి దేవునికి చేయాలి. వారు ఎంత శ్రమలో ఉన్నా కూడా పేరు చెప్పట్లేదు, కానీ కొంతమంది బిడ్డలైన వారు చాలా శ్రమలో ఉన్నప్పుడు వారు దేవుని కొరకు ఏదో చేయాలి. ఈ రాళ్ళలో ఒక మార్పు మనం వెళ్ళినప్పుడు అయ్యా ఒక రూమ్ తీసుకుంటాం బాడీకి, ఒక మార్పు చాలా శ్రమలో ఉంది. మన భర్తను కోల్పోయింది ఎవరి వయసులో అయినప్పుడు కూడా ఆమెలో ఉన్న ఆశ, నా భర్త లేకపోయినా దేవునికి ఉపయోగపడాలి. అందుకనే భర్త ఉన్నంత వరకు భర్త భార్యకు తోడుగా ఉంటాడు, దేవుడు ఇద్దరికి తోడుగా ఉంటాడు. భర్త పోయిన తర్వాత స్త్రీకి ఎవరు తోడని రాయబడిందంటే దేవుడే తోడు. విధవరాలి పక్షముగా ఎవరుంటారు? విధవరాలి పక్షముగా ఎవరుంటారు? దేవుడే ఉంటారు. ఆ కుమార్తె దేవుడి ఉపయోగపడాలి అని చెబుతుంది. అయ్యా రూమ్ తీసుకుంటాం, ఒక రూమ్ నాతో అమ్మగారు రూమ్ బాడీ గురించి మీరు ఆలోచించేయండి. నేను అమ్మున్నప్పుడు అమ్మ కట్టేది, అమ్మ నీవు కట్టేదాన్ని కదమ్మా, ఇప్పుడు ఎందుకమ్మా మేము ఇస్తాములు లేదయ్యా, రూమ్ బాడీకి నేనే ఇచ్చుకుంటాను, దేవుడికి సమర్పణ చేసుకుంటాను. భర్త మరణించి సంవత్సరం దాటిపోయింది. ఆ కుమార్తె చెప్పే సాక్ష్యం, నేను ఏ పనికి వెళ్ళకుండగా, ఏ లోటు లేకుండగా దేవుడు నాకు అన్ని సమృద్ధిగా ఇస్తున్నాడు. అంటే నాకు ఆశ ఉన్న వారికి ఏం కావాలో దేవుడు ఇస్తారు. అంటే నేను దేవుడికి ఉపయోగపడాలి, నా బ్రతుకు దేవుడికి ఉపయోగపడాలి, నేను ఏ స్థితిలో ఉన్నానని నేను దేవుడికి ఉపయోగపడాలి. ఇటు ఆత్మ సంబంధమైన ఆశలు ఉండాలి. కానీ ఇశ్రాయేలీయులు చెడ్డవాటిని ఆశించారు. ఏం ఆశించారయ్యమ్మా? చెడ్డవాటిని ఆశించారు. ఈ రోజుల్లో కూడా చాలా మంది చెడ్డవాటిని ఆశిస్తూ ఉన్నారు. ఆశల్లో మనం చూసినప్పుడు ఏమిటి అని ఎఫెసీ పత్రికలో 2వ అధ్యాయం 3వ వచనములో ఈ దినములలో మానవుని యొక్క ఆశ, మానవుని యొక్క కోరిక ఎలా ఉన్నది అని చూసినప్పుడు వారితో కలిసి మనమందరము ఇక్కడ వినాలి. ఒకప్పుడు మనం ఎలా ఉండేవారం అంటే శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఒకప్పుడు. ఇప్పుడు కూడా అలాగే ఉండేది అర్థం లేదు. ప్రేమ రాయబడింది, వారు శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను అనుసరించి ఉన్నారు. కూర్చోండి. శరీరము కోరిక ఏమిటి? తినాలనే కోరిక, తాగాలనే కోరిక, పాపము చేయాలనే కోరిక. ఇదే శరీరము కోరిక.
వారి శరీర కోరికలు, శరీర ఆశలు, దురాశలు కలిగిన వారై వారు ఎంతో శ్రమ పొందారు. మీరు అలాగ ఉండవద్దు అంటున్నారు. దృష్టాంతముగా కడవరి కాలంలో ఉన్న మనకు దేవుని మాటలు చెబుతున్నారు. వారి వలె మీరు ఉండొద్దు. ఇంకా 6వదిగా వారు ఏం చేశారు అంటే విగ్రహారాధన చేస్తారు. 10వ అధ్యాయం 7వ వచనం. జనులు తిరుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకును లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు ఏమి చేయవద్దంటున్నాడు? విగ్రహారాధకులై ఉండకుడి. వారు విగ్రహారాధకులై ఉన్నారు. జీవము గల దేవుని విడిచిపెట్టి, విడిపించిన దేవుని విడిచిపెట్టి, ఎర్ర సముద్రాన్ని దాటించిన దేవుని విడిచిపెట్టి, అరణ్యంలో పోషించిన దేవుని విడిచిపెట్టి ఏమయ్యారట? చెప్పండమ్మా. కొంతమంది అలా చేస్తున్నారు. మనం వెనక్కి వెళ్ళిపోతాం. నేనంటాను వారు బాగానే ఉండొచ్చు, కొద్ది రోజులు బాగుండొచ్చు. వెనక్కి వెళ్ళిపోయి మరలా విగ్రహారాధన చేస్తూ మరలా దేవుని విరుద్ధంగా ప్రవర్తిస్తూ బాగానే ఉండొచ్చు కొద్ది రోజులు. అన్ని ఒకేసారి వస్తాయి మీద, అన్ని ఒకేసారి పడతాయి మీద. వెనక్కి వెళ్ళావా చాలా ప్రమాదం. నా సేవ అనుభవంలో చాలా మందిని చూశాను నేను. వెనక్కి వెళ్ళిపోయిన వారిని చాలా మందిని చూశాను. వెనక్కి వెళ్ళిపోయిన వారి కుటుంబాలు నాశనం అయిపోయాయి. కాబట్టి ఏనాడు దేవునికి దూరమై మరలా ఏది విడిచిపెట్టావో, ఏదైతే వద్దనుకున్నావో మరలా అందులోకి వెళ్ళావా, అది నీకు చాలా ప్రమాదం. కష్టమైన నష్టమైన మన కష్టాల్లో కూడా నడిపించగలిగిన వారు మనకి, శ్రమలో కూడా మనం నడిపించగలిగిన వారు మనకి. వెనక్కి చూడవద్దు. వారు మరలా ఏం చేశారట? విగ్రహారాధన చేశారు. 32వ అధ్యాయం 8వ కాలంలో చూస్తూ ఉన్నాం. మోషే కొండ దిగకుండా తడుము చేయుట ప్రజలు చూచినప్పుడు అహరోను యొద్దకు కూడి వచ్చి, లేపు మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము. ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పి దేవతను తయారు వారు తయారు చేస్తున్నారు. దేవుడెవరు? మనం తయారు చేసుకున్న వారు కాదు, మనలను తయారు చేసిన వారు, ఈ సృష్టిని తయారు చేసిన వారు, ఈ భూమిని చేసిన వారు, ఆకాశమును చేసిన వారు, ఈ విశ్వమంతటిని కలుగు చేసిన దేవుని విడిచిపెట్టి వారు అంటున్నారు, మా ముందర నడుచుపెట్టాయి తయారు చేయాలి. లేకపోతే నిజం అప్పుడు ఏం చేశాడు? మీరు ఎక్కువ మంది ఉన్నారు, నేను ఒకరిని పోయాను. మోషే కూడా కొండ మీద ఉన్నాడు, 40 రోజులు అయితే ఉన్నాడు, పోయినాడు కూడా తెలియదు. నన్నైనా చంపి నేను బతకాలి అని అప్పుడు ఏం చేశారంటే, మీ దగ్గర ఉన్న బంగారం అంతా తెచ్చిపెట్టాలి. మీ చెవుల్లో, మీ ముక్కుల్లో, మీకు ఎక్కడైతే బంగారం మీరు దాచుకున్నారో, మీరు దాచుకున్న బంగారం అంతా తెచ్చిపెట్టండి అని బంగారం అంతా తీసుకుని బంగారు దూడను తయారు దూడను తయారు చేస్తారు. ఏ దూడ? అధ్యాయం వచ్చారు. బంగారు దూడను తయారు చేసుకుని ఏమంటున్నాడు దాని ముందర? ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడిదే. అబ్బో ఎంత బాధది. అల్లే తయారు చేసుకుని ఏమంటున్నారు దాని దగ్గర నిలబడి? ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించినది ఇదే. అంటే వారు ఏం చేస్తున్నారు? విగ్రహారాధన చేస్తున్నారు.
ఓ క్రైస్తవ కుమారుడా కుమార్తె ఒకరోజు అన్ని ఎప్పుడు కూడా మరలా అటువైపు వెళ్ళలేదు. కానీ కొంతమంది ఎంతమంది విగ్రహం గురించి చెప్పారు. దేవుని కంటే ఏది ఎక్కువగా ప్రేమిస్తున్నావో చెప్పనయ్యామా, అదే నీవు పూజించే విగ్రహం. ఇంతమంది చెప్పారు బహిరంగ విగ్రహం, అంతరంగ విగ్రహం. కొంతమంది హృదయంలో పెట్టుకున్నారు, లోపల పెట్టుకున్నారు విగ్రహాలు. అంటుంటారు కదా, మాకు ఫలాన్ని అంటే ఇష్టం, ఫలాని వాళ్ళంటే ఇష్టం. అంటే దేవుడి కంటే నీ మనసులో ఎవరికి స్థానం ఇచ్చావో వారిని నీవేం చేస్తున్నావు, పూజిస్తున్నావు, ఆరాధిస్తున్నావు. దేవుడి కంటే ఎవరు ఎక్కువ కాదు, ఏది ఎక్కువ కాదు, ఏది ఎక్కువ కాదు. కాబట్టి దేవుని ఏనాడు మనం విడవకూడదు, సృష్టికర్తను విడిచిపెట్టకూడదు. వారు విడిచిపెట్టి ఏమైపోయారంటే చాలా మంది చనిపోయారు. వ్యతిరేకమైన వారంలో చివరికి అందరూ లేచి నిలబడతాము. వారిలో కొందరు ఏం చేస్తారట, వ్యభిచారము చేస్తారు. 10వ అధ్యాయంలో 8వ వచనం, కొరింథీ మొదటి పత్రిక 10. మరియు వారి వలె మనము ఏమి చేయక ముందుమో వ్యభిచరింపక ముందుము వాళ్ళు కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే ఎంతమంది, 83,000 మంది కూలిపోయారు. వ్యభిచారము చేసి అంతమంది చనిపోయారు. 23,000 మంది, 23,000 మంది చచ్చిపోయారు. ఏమి చేసి, వ్యభిచారము చేసి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 3వ వచనములో, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 3వ వచనములో, మీలో జారత్వమే గాని ఏ విధమైన అపవిత్రతయే గాని లోపత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. వాటి పేరు కూడా ఎత్తకూడదు. జారత్వమే గాని అపవిత్రతయే గాని వాటి పేరు కూడా మనం ఎత్తకూడదు. అంత పరిశుద్ధముగా బ్రతకాలంటే వారు వ్యభిచారము చేసి 23,000 మంది చచ్చిపోయారు. ఈ రోజుల్లో చాలా అపవిత్రమైన కార్యాలు ప్రపంచంలో జరుగుతున్నాయి. శరీర సంబంధమైన కార్యాలు ప్రపంచంలో జరుగుతూ ఉన్నాయి. ఈ శరీర కోరికల కొరకు భర్తను చంపే భార్య, భార్యను చంపే భర్త, తల్లిదండ్రులను కూడా చంపే పిల్లలు. మన ఒక న్యూస్ లో ఒక కుమార్తె ఒక అబ్బాయిని ఇష్టపడింది. ఆ తల్లిదండ్రులు కాళ్ళు పట్టుకుంటున్నారు, అమ్మా వద్దమ్మా అంటుంటే కూడా ఆ తల్లిదండ్రులు పట్టించుకో. నువ్వు పుట్టించిన దేవుడు నీకు పెళ్లి చేయడా? నీకు ఇచ్చిన భార్య, నీకు ఇచ్చిన భర్త, అది దేవుని క్రమము. అలా కాకుండా నీ వేరే విధమైన ఆలోచన కలిగి దేవుడు నీకు భర్తనిచ్చి ఉండగా, దేవుడు నీకు భార్యనిచ్చి ఉండగా అపవిత్రమైన ఆలోచనలు, అపవిత్రమైన పనులు నీవు చేసినట్లయితే యేసుక్రీస్తు వారు అన్నారు, పాప క్రియలు లేకపోయినా చూపే పాప మని బోధించిన యేసునామా ఎంతో మధురం. పాపక్రియలు లేకపోయినా ఓ స్త్రీని చూసినప్పుడు నీ దృష్టి ఎలా ఉన్నది? నేను అంటూ ఉంటాను, సామెతల గ్రంథమును బట్టి, నీకంటే అక్కడ రాయబడింది, చిన్నవారు నీకంటే కనబడినప్పుడు నా సహోదరులకు, నీకంటే వయస్సులో పెద్దవారు కనబడినప్పుడు నా తల్లులనుకో, నీకంటే వయస్సులో పెద్దవారు కనబడినప్పుడు నా తండ్రులనుకో, నా అన్నలనుకో, నా తమ్ముళ్ళనుకో, చిన్నవారైతే నా చెల్లెళ్ళనుకో. ఇది బైబిల్ చెప్పే క్రమం, దేవుడు చెప్పే క్రమం. కొంతమంది రివర్స్ వెళ్ళిపోతున్నాము. పాత నిబంధనలో చేశారు కదా,
పాత నిబంధనలో చేశారు కదా, పెళ్లి చేసుకున్నారు కదా, పాపాలు చేశారు కదా. సొలొమోనుకి కొంతమంది పాస్టర్లు, సొలొమోనుకి ఎంతమంది భార్యలు, చేస్తే తప్పేంటి? అయ్యో, మారుతూ వచ్చింది క్రమం. అంటున్నాడు కదా, మీలో వాటి పేరు కూడా ఎంతకూడదు. యేసు ప్రభువు ఏమన్నారు? చూపే పాపం, చూపే పాపం. నీ మాటలో కానీ, నీ ప్రవర్తనలో కానీ కొంతమంది మాట మాట్లాడినప్పుడు ఎలా మాట్లాడతారు? పాప సంబంధమైన మాట. నీ మాటలో కానీ, నీ చూపులో కానీ, నీ ఆలోచనలో కానీ అవి ఉండకూడదు. ఏమన్నా పడింది? పరిశుద్ధులకు ఇది తగదు. పరిశుద్ధులైన వారు అలా ఉండకూడదు. పరిశుద్ధులైన వారు ఏ విధమైన చెడు తలంపులు కలిగి లేకుండా పరిశుద్ధమైన తలంపులు, వారు వ్యభిచారం చేసి చనిపోయారని చూస్తున్నాం. ఇక చివరి మాట ఏమిటంటే వారు సనిగారు అని రాయబడింది. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. మనము ప్రభువును శోధింపక యుందుము, వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిపోయారు. సనిగారు, శోధించారు. మాకు అది లేదు, ఇది లేదు. ఎంత ఇచ్చినా మనిషి బ్రతుకు ఏమిటంటే తృప్తి లేని బ్రతుకు. ఏ బ్రతుకు? గట్టిగా చెప్పాలి. ఎంతున్నా ఏముండదు, మాట్లాడలేదు. 1 లక్ష రూపాయలు ఉందనుకోండి, క్యాష్ తృప్తి ఉంటుందా? చెప్పాలి. ಎಷ್ಟು ಬೇಕು? 1 ಲಕ್ಷ 10 ಲಕ್ಷ ಇದ್ರೆ 10 ಲಕ್ಷ దేవుడు ఇచ్చారండి. ಏನಪ್ಪ 10 ಲಕ್ಷ ಎಷ್ಟು ಬೇಕು? కోటి ಬೇಕು. అంటే తృప్తి లేని మానవుని జీవితము. దేవుడు ఎంత ఆరపెట్టినా దేవుడి మీద సనుక్కుంటున్నారు. దానికంటే నీళ్ళిచ్చినా సనుక్కుంటున్నారు. మాంసం కావాలంటే మాంసం పెట్టినా సనుగుతూ ప్రభుని శోధిస్తూనే ఉన్నారు. అది లేదని సర్పములు వచ్చి కాటు వేస్తాయి. ఏమేసాయట? దేవుడు సర్పాన్ని పంపించారు. పోనీ ఈ సనిగే ప్రజల్ని కాటు వేసి చంపేయండి. పాములు వచ్చి చంపేస్తాయి. కాబట్టి దేవుని పిల్లలమైన మనము ఎవరిని శోధించకూడదు. గట్టిగా చెప్పాలి. మీరు ఎవరు మాట్లాడలేదు. ఎవరిని శోధించకూడదు? దేవుని శోధించకూడదు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనములో మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనింద్యులైన దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయండి. ఏం మానాలట? సనుగులు మానండి, సంశయములు మానండి, సందేహములను మానండి. మీరు వక్రజనం మధ్యలో ఉన్నారు, వారి వలె ప్రవర్తించండి. సనుక్కోవద్దు. దేవుని సన్నిధిలో సనుక్కోవద్దు. దేవుడు ఏదైనా కార్యం చేయలేదా? సనుక్కోవద్దు. నిన్ను నీవు పరీక్ష చేసుకో, అంతే కానీ ఉన్నా లేకపోయినా సనుగు లేకుండా, సంశయం లేకుండా దేవుడిచ్చిన దాంట్లో తృప్తి కలిగి మనం బ్రతకాలి. వారు ఎంత ఇచ్చినా వారిలో ఏముంది? సనుగుడే, గొనుగుడే. ఇవన్నీ విడిచిపెట్టి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఏది ఏమైనా ఇశ్రాయేలీయుల వలె మనము కాదు. ఇశ్రాయేలీయులు దేవునికి విరుద్ధముగా ప్రవర్తించినట్లుగా మనము ప్రవర్తించకుండా ఉండాలి అని ఈ యొక్క 10వ అధ్యాయంలో చాలా విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించారు. మనం ఎలా ఉండాలో, వారు ఎలా ఉన్నారో వారి వలె మీరు ఉండవద్దు. వారి వలె మీరు సనవద్దు. వారి వలె మీరు విగ్రహారాధన చేయొద్దు. వారి వలె మీరు వ్యభిచారం చేయవద్దు. వారి వలె మీరు దురాశ కలిగి ఉండవద్దు. అనేకమైన విషయాలు దేవుడి కొరకు వ్రాయించారు. దేవుడి కొరకు బ్రతుకుదాం, దేవుని ఘనపరుద్దాం, దేవునికి సమయాన్ని ఇద్దాం. రాబోవచ్చిన ప్రభు రాకకు సిద్ధపడదాం. అట్టి వాక్యం దేవుడు మనకెవరకు అనుగ్రహించును గాక. మోకరిద్దాం అందరూ.